హాయ్ ఫ్రెండ్స్, మనము హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్, అంటే ఓరుగల్లు. ఈ ఓరుగల్లు రాజుల కాలంలో అంటే కాకతీయుల కాలంలో పరిపాలించినటువంటి గొప్ప పట్టణంగా చెప్పొచ్చు. ఈ పట్టణం చుట్టూ కూడా ఒక పెద్ద ఎత్తైనటువంటి గోడ ఉంటుందన్నమాట. సో ఈ గోడ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ గోడ నుంచి దాటుకుని మాత్రమే మనము ఓరుగల్లులోకి వెళ్ళవలసి ఉంటుంది. సో అటువంటి ఈ ఓరుగల్లు కోటలోకి వెళ్ళే ముందు ఈ గోడ చుట్టూ కూడా 4 ప్రధానమైనటువంటి ముఖద్వారాలు ఉంటాయన్నమాట. దాంట్లో ఒకటి ఇదిగో ఈ ముఖద్వారం అనమాట. సో అది ఏ విధంగా ఉంటుంది అనేది వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ కూడా. సో ఈ ఓరుగల్లు కోట చుట్టూ కూడా ఇలాగ ఎత్తైన గోడ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఇది వెడల్పు ఎంత ఉంటుందంటే 15 నుంచి 25 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆల్మోస్ట్ 3 to 4 స్టేర్స్ ఎంత ఎత్తు అయితే ఉంటుందో అంత ఎత్తు ఉంటుందన్నమాట ఈ గోడ. సో ఈ వరంగల్ కోట చుట్టూ కూడా ఇది ఉంటుందన్నమాట. ఈ గోడని కట్టడానికి పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించారు. సిమెంట్ అనేది ఆ కాలంలో లేదు. దానికి బదులుగా వీళ్ళు వైట్ వాష్, దానికి సంబంధించిన కొన్ని వేపనలన్నీ కలిపి ఇక్కడ ఈ గోడ కట్టడం జరిగింది అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట అన్నమాట. ఒకసారి మనము 20 అడుగుల వెడల్పు అని చెప్పాను కదా, అక్కడ నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం ప్రజెంట్ ఇక్కడ. సో మనకు కనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ. అక్కడ నడుచుకుని వెళ్ళడం, లోన మళ్ళీ చాలా ప్లేస్ ఉందన్నమాట. ఒక శత్రు సైన్యం ఏమన్నా ఒకవేళ గోడ బ్రేక్ చేసుకుని లోనకు వస్తే మళ్ళీ ఇక్కడ శత్రు సైన్యాన్ని అటాక్ చేయడానికి ఈ ప్లేస్ ఉంటుందన్నమాట. సో మొత్తం 24 అవర్స్ కూడా ఈ కాకతీయులు రాజుల కాలంలో సోల్జర్స్కి చాలా అటెంటివ్గా ఉండేవారట వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మనము ఇంకా ఆ గోడ ఎంట్రన్స్ దగ్గర ఇంకా వెళ్ళలేదన్నమాట. మనం ఒక చోట నుంచి లోనికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు చాలా ఎత్తు ఉంటుంది, అది మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఆ రాళ్ళు కూడా చిన్న చిన్న బ్రిక్స్ ఇలా లేవు, చాలా పెద్ద పెద్ద రాళ్ళు. అప్పుడు అంటే 1199 క్రీస్తు శకం 1199లో ఈ కట్టిన కోట గోడ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత ఎత్తు ఉందో. ఆ రాళ్ళు కూడా ఇప్పుడైతే సిమెంట్ ఇసుక ఉంది కాబట్టి మనం చెప్పొచ్చు, ఆ టైంలో అవి ఏమీ లేవు. కానీ ఇప్పటికి కూడా ఆ కన్స్ట్రక్షన్ శిథిలాలు మనకి ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇదొక ఎంట్రన్స్ అనమాట. అంటే సో శత్రు సైన్యం వస్తే దీంట్లోంచి రావాలి ఫస్ట్, లేదంటే గోడ బ్రేక్ చేసుకుని రావాలన్నమాట. అంటే గోడ బ్రేక్ చేసుకుని నేను మీకు ఫస్ట్ చూపించాను చూసే కదా, అక్కడ వరకు రావాలి. వచ్చినట్లయితేనే కోటలోనికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ లోపు పైనుంచి శత్రు సైన్యాన్ని ఈ పరిపాలించేవారు లేకపోతే సోల్జర్స్ అంతా కూడా చాలా విజిలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి కనిపిస్తుంది చూసారు, మనకి ఇక్కడ చివరికి కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇటువైపు చూస్తుంటారు అన్నమాట కొంతమంది సోల్జర్స్, ఈ పక్క ఎవరు వస్తున్నారా అనేది. సో ఇక్కడ నుంచి అటువైపు చూస్తారన్నమాట, శత్రు సైన్యం ఏమైనా వస్తుందా లేదా అనేది. ఇదంతా కూడా కాకతీయుల పరిపాలనలో జరిగినటువంటి వాస్తవం అనేది వాళ్ళు చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ మనకు క్లియర్గా చూస్తే ఆ పెద్ద పెద్ద స్తంభాల వెనకాల నిలబడి వాళ్ళు చూసి కాపలా కాసేవారట. శత్రు సైన్యాన్ని ఆ మధ్యలో ఉన్న గ్యాప్ తోటి బాణాలతోటి వాటితోటి వాళ్ళ మీద అటాక్ చేసేవారు చెప్తున్నారు. సో ఈ గోడ ఇదిగో ఫస్ట్ లైట్ కనపడుతుంది, పోల్స్లో కనపడుతుంది. అక్కడ నుంచి ఈ వెడల్పు అనమాట, అంటే 20 అడుగులు వెడల్పు ఖచ్చితంగా ఉంటుందన్నమాట గోడ. సో ఎత్తు అయితే మాత్రం 3 స్టేర్స్, అంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత ఎత్తు ఉంటుంది. ఇటువంటి గోడ మొత్తం ఈ వరంగల్ అంటే ఓరుగల్లు కోట చుట్టూ ఉంటుందన్నమాట. మధ్యలో ఉంటుంది కోట. ఆ కోట మీదకి ఏ రాజు కానీ లేకపోతే ఏ శత్రు సైన్యం కానీ వచ్చిందంటే ఇవన్నీ బ్రేక్ చేసుకుని రావాలన్నమాట. మనం ప్రజెంట్ ఆ గోడ పైన ఉన్నామన్నమాట. చూడండి, మనకి ఆ పైన చూస్తే ఆల్మోస్ట్ ఒక 2 వెహికల్స్ అంటే లారీలు కానీ 4 వీలర్ వెహికల్స్ వెళ్ళేందుకు ప్లేస్ ఉందన్నమాట పైన, గోడ పైన మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 చిన్న కార్స్ 4 వీలర్స్ వెహికల్స్ వెళ్ళడానికి అంటే అంత పెద్ద ప్లేస్ పైన ఉండాలి. ఆ టైంలో కొన్ని యుద్ధానికి సంబంధించినటువంటి గుర్రాలు కానీ లేకపోతే రథాలు కానీ వీటి మీదే వెళ్ళేవట. పైన కనిపిస్తుంది కదా మీకు. అంత స్ట్రాంగ్గా అంత ఎత్తుగా ఆనాటి కాలంలో కట్టినటువంటి గొప్ప కట్టడము ఈ కాకతీయుల కాలం అనమాట. సో దీన్నే కాకతీయుల కాలం అంటే ఓరుగల్లు కోట చుట్టూ ఉండే గోడగా పిలుస్తాము. ఈ పక్కంతా ఇప్పుడు ఏమీ లేవు కానీ పొలాలు అయితే ఉన్నాయి ఒక పక్క అంతా. కానీ అప్పుడు ఇదంతా కూడా ఓరుగల్లులో ఒక భాగం అన్నమాట. సో మనకు కనిపిస్తుంది చూడొచ్చు. అక్కడ మళ్ళీ స్టెప్స్ ఆ స్టెప్స్ మీద పైన నడుచుకుని వస్తున్నారు చూసారు కదా, అక్కడ నిలబడితే మళ్ళీ ఆ పైకి మనం కనిపించమన్నమాట. అంత స్ట్రాంగ్గా అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి కోట లోనకి చూపిస్తున్నాను అనమాట. ఒక పక్కేమో గోడ మీద ఉండే వైపు లోన భాగము, ఇది గోడ మధ్య భాగం అనమాట. శత్రు సైన్యం గోడ బ్రేక్ చేసుకుని ఇవన్నీ చూసుకుని లోనకి రావాలన్నమాట. సో మనం ప్రజెంట్ గోడ మీద నుంచి మీకు
అన్ని వైపులా కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక పక్క కనిపిస్తుంది, పక్క అంతా కూడా గ్రీన్ ఫీల్డ్ కనిపిస్తుంది కదా మీకు. అంటే ఇక్కడ ఆనాటి కాలంలో కాకతీయులు లేకపోతే గణపతి దేవులు రాజ్యం అంతా ఇక్కడ ఉండేదన్నమాట. మీకు ఇప్పుడు పంటలు పండిస్తున్నారు అక్కడ. సో ఇదంతా కూడా పొలాలతో అలా ఇల్లు ఉంటాయి అనమాట. నెక్స్ట్ అది మీకు కూడా చూపిస్తాను. దీనిలో ఒక ప్రధానమైనవి ద్వారం అనమాట, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటువంటి 4 ద్వారాలు ఉంటాయి అన్నమాట. ఆ మొఘళ్ళు ఈ ద్వారానే మెయిన్ గేట్ ద్వారానే ఇక్కడికి రావడానికి ట్రై చేశారు, ఈ అటాక్ చేయడానికి ట్రై చేశారు అనమాట కాకతీయ సామ్రాజ్యం మీద. కానీ అసలు ఇంపాసిబుల్ అనమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ యొక్క ఆ కోట అనమాట. మీకు మధ్యలో తారుడు కనపడుతుంది చూసారు కదండి, అదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి శత్రు సైన్యాన్ని ప్రతి క్షణం కూడా విజిలెంట్గా కాకతీయుల సైన్యం పహారా కాసేది అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ ఆ చివరి కనిపిస్తుంది చూసారు కదా, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది అక్కడ కాపలాగా చూసేవారు అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి అడ్మినిస్ట్రేషన్తో పాటు కాపలా కాయడం అనేది ఆనాటి కాలంలో వీళ్ళు చేశారనేది అక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. మనం ఆల్మోస్ట్ 3 అంతస్తుల పైనుండి మీకు కింద విజువల్స్ చూపించడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ నుంచి. సో మెయిన్ మధ్యలో తార్ రోడ్ కనిపిస్తుంది చూసారు కదండి, అంటే ఆ చివరి కూడా ఉంటుంది గోడ. సో అది దీనికి మధ్యలో ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. దీన్ని మెయిన్ ఎంట్రన్స్గా చెప్పొచ్చు అనమాట. ఇప్పుడైతే రాజ్యం లేదు కానీ, ఆ రాజ్యం లేదు కానీ అక్కడ శిథిలాలు మాత్రం ఉన్నాయి. సో మనకి ఈ రోడ్తో మనం వెళ్ళిపోతుంటే ఓరుగల్లు కోట కనిపిస్తుంది అనమాట. ఓరుగల్లు కోట, అది కూడా మీకు ఓరుగల్లు కోట చూపిస్తాను. దీంట్లో ఇది ఓరుగల్లు కోట చుట్టూ ఉన్నటువంటి గోడలో మెయిన్ ఎంట్రన్స్ ఒకటి అనమాట. ఇటువంటి 3-4 ఉంటాయి అనమాట. నెక్స్ట్ వీడియోలో అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో